ఇట్లాంటివి అడుగుతారు మామూలు. ఇప్పుడు అది కాదే ఇక్కడ. సో రేపు ఢిల్లీ వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏముంటుంది సార్? దీన్ని హైలైట్ చేసుకుంటే లేదండి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సీన్ను ఢిల్లీకి మారుతుంది. ఢిల్లీకి మార్చడమే ఇక్కడ ఉద్దేశం. డే 1 నుంచి ఢిల్లీలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటం. మీరు గనక గమనిస్తే చంద్రబాబు నాయుడు కూడా నిన్న వాళ్ళ ఎంపీలతో మంత్రులతో అందరితో ఉమ్మడి సమావేశం జరిపి జగన్ ఏం చేస్తాడనేది కాదు, మనం ఏం చేస్తామనేది ముఖ్యం అన్నారు. రెండవది హోంమంత్రి అనిత కూడా ఇంకా కొంచెం చురుగ్గా పనిచేయాలి అని కూడా కామెంట్ చేశారు. నిన్న మీడియాలో రిపోర్ట్ అయింది ఇది. ఎవరు పనిచేయాలని? హోంమంత్రి అనిత. ఎవరన్నారండి? చంద్రబాబు నాయుడు. ఇంకా అంటే మూడో విషయము ఏదో జరిగిపోతుందని వైసీపీ వాళ్ళు దుమారం లేవదీస్తుంటే దాన్ని తిప్పికొట్టడంలో ఎదుర్కోవడంలో మీరు విఫలమవుతున్నారు, మనం ఇంకా జాగ్రత్తగా పని చేయాలని కూడా ఆయన అన్నారు. అంటే కొంత అసంతృప్తి ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా వాళ్ళు మిస్లీడ్ చేయకముందే మీరు వెళ్ళి సరైన సమాచారం పంపండి అని. మీరు ఉదయం పూట అసెంబ్లీ దగ్గర దృశ్యాలు వాటిని కూడా మీరు చూస్తే జగను, పోలీసులు, నల్ల డ్రెస్సులు ఇదంతా ఒకటైతే ముఖ్యమంత్రి సభాపతి అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్ర నిలబడి మరీ మాట్లాడుకోవడం, వాళ్ళ జెస్చర్స్ అవి కూడా మనకు కనబడుతున్నాయి. సాధారణంగా కనబడవు కానీ అవి కూడా మనకు కనబడుతున్నాయి. సో ఇదంతా ఒక దృశ్యం, చాలా కొంచెం ఉద్రిక్త దృశ్యం, చాలా స్పష్టంగా ఉంది. అది మొదట్లో నుంచి ఇలా ఎందుకు ఉంది, ఇది ఇలాగ పెంచుతారా, దాన్ని ఏమన్నా మెల్లగా తగ్గించుకోగలుగుతారా మనం చూడాలి. సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నాయకులు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడే ఇలా ఉంటే ఇట్లా ఉంది. దానితో గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరాలు, కేకలు అదంతా మామూలే. గవర్నర్ ఏముంది, గవర్నర్కు నిన్ననే జగన్ వెళ్ళి ఇచ్చొచ్చారు ఈ విషయాల మీద. ఆయన అక్కడ తీసుకున్నారు. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి 5 ఏళ్ల పాటు, అంటే చంద్రబాబు హయాంలో వరద వచ్చింది, పెట్టుబడుల వరద ఉంది, తర్వాత అంతా ఆగిపోయింది, వైసీపీ హయాంలో అన్ని తప్పులు జరిగాయి అనేది ఆయన చెప్పినటువంటి దాని సారాంశం. కాబట్టి గవర్నర్ పాత్ర కూడా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే గవర్నర్ ద్వారానే కదా జరుగుతుంది. సో ఇక్కడ గవర్నర్ కూడా కొంచెం కీలకమైన ఇది కనిపిస్తుంది మనకు. ఓకే సార్, ప్రత్యేక హోదా అనే అంశాన్ని కూడా రేపు వీళ్ళు ఒక ఎజెండాగా తీసుకునే అవకాశం ఉంటుందా? రేపు కాదండి, ఈ విషయంలో రాష్ట్రపతి పాలన కంటే